అప్పుల ఊబిలో సర్కారు ఇప్పటికే బడ్జెట్ అప్పులు 1,19,000 కోట్లు. వచ్చే 3 నెలల్లో మరో 11,000 కోట్ల రుణం వెరసి ఒక్క ఆర్థిక ఏడాదిలోనే 1,30,000 కోట్ల అప్పు. జనవరి మార్చి మార్కెట్ రుణాల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ. ఇది అప్పుల ఊబిలోకి పోయిందట సర్కారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అయింది రాష్ట్రం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు అన్నాడు. ఇప్పటికే 1,19,000 కోట్లు 7 నెలల్లో చేసిండు. మళ్ళీ మార్చి వరకు ఒక టేబుల్ వేశారు, క్యాలెండరు. ఉద్యోగ క్యాలెండర్ వేస్తున్నాడు. ఆ క్యాలెండర్ లేదు కానీ ఈ క్యాలెండర్ వచ్చింది. ఉద్యోగ క్యాలెండర్, ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అది రాలే, కానీ అప్పుల క్యాలెండర్ వచ్చింది. జనవరి నుంచి మార్చి వరకు రుణాలు క్యాలెండర్ అట. అప్పు చేసే తేదీ కూడా ఇచ్చారు. ఎప్పుడెప్పుడు అప్పు తేవాలంటే 3,000 కోట్లు 7వ తారీఖు ఈ నెల, 28వ తారీఖు జనవరి 1,000 కోట్లు, 4 ఫిబ్రవరి 2,000 కోట్లు, 25 ఫిబ్రవరి 2,000 కోట్లు 1,000 కోట్లు, 4 మార్చి 2,000 కోట్లు, 25 మార్చి 2,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లు మార్చి దాకా రెడీ చేసి పెట్టిండి. అప్పులు 11,000 కోట్లు. ఈ 11 ఈ 1,19,000 మొత్తం 1,30,000 కోట్లు ఒక సంవత్సరంలో. అంటే 5 సంవత్సరాలు ఎన్ని చేస్తారు మీరు? 5 లక్షలు 5 3 21 7,21,000 కోట్ల అప్పుకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం. ఇంకా దీనికి ఏమైనా కొత్త హామీలు యాడ్ అయ్యి అవసరమైతే రేపు 2028 27 ఎలక్షన్ ఇయర్ వచ్చిందనుకో, దాంట్లో ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఇంకొక 1,000 కల్పిస్తున్నానో, లేకపోతే రైతు భరోసా ఇంకొక 5,000 కల్పిస్తున్నానో, మళ్ళా మాటలు చెప్తే ఇంకా ఎక్కువైతే. మొత్తానికి అయితే ఒక 7,50,000 కోట్ల అప్పుకు అడిగి పెట్టిండి చంద్రబాబు నాయుడు గారు. అప్పులు ఊబిలోకి సర్కారు ఉందట. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఇదే మనుషులు అయ్యాల అప్పులు అని చెప్పారు. మరి ఇవాళ చేసే అప్పులను ఏమంటారు?